హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అమ్మో! కాకరకాయ అనుకోవద్దండి. ఇది మనం ఎక్కువ చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కాకరకాయలని క్లీన్ చేసి, చెక్కు తీసేసి, ఒక కాయని 2 పీసెస్‌గా కట్ చేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసేసుకోండి. 7 మినిట్స్ వరకు బాయిల్ చేసి పక్కనుంచుకుందాము. దాని తర్వాత ఇంకో కడాయి తీసుకొని, అందులో మనం ఇప్పుడు వేరుశనగ పప్పులు వేసుకోండి. కొంచెం వేరుశనగ పప్పులు వేసి అది బ్రౌనిష్‌గా అయిన తర్వాత అందులోనే పచ్చెనగపప్పు, మినపప్పు, తర్వాత ధనియాలు, కొంచెం మెంతులేసుకొని ఫ్రై చేసేసుకోండి. అది చల్లారాక ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పొడిలాగొస్తుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! కాకరకాయ అందులోకి ఇలా ఈ పొడిని కాకరకాయలకి మొత్తానికి పట్టించండి. దాని లోపల కూర్చండి. తర్వాత బాండిల్ తీసుకొని అందులో ఆయిలేసేసుకొని 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకోండి. దాంట్లోనే కరివేపాకు యాడ్ చేయండి. తర్వాత మనం పక్కనుంచి పెట్టుకున్నాం కదా! కాకరకాయలు అది ఇలా వేయండి. కొంచెం పొడి మిగిలినా కూడా ఇందులోనే యాడ్ చేసేసేయండి. ఇది బాగా కొంచెం బాయిల్ అవ్వాలండి. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. బాగా బాయిల్ అయిన తర్వాత దీనిపైన ఇప్పుడు మనం కారం, కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఇలా కదుపుకోండి. కదుపుకున్న తర్వాత మనకేంటంటే, మనం ఆ పొడి అవన్నీ కూడా మంచిగా మనకి వేగిపోతుందండి. అండ్ కాకరకాయ కూడా బాగా ఫ్రై అవుతుంది. దీన్ని మీరు రైస్‌లోకి కలుపుకొని తినొచ్చు. సో, మీకేంటంటే చేదనిపించదు. మనం కూడా అసలు చిన్నప్పుడు దీన్ని స్కిప్ చేసుంటాం గదా! ఈ వెజిటబుల్‌ని. కానీ ఇది చాలా హెల్త్‌కి మంచిది. లివర్ డీటాక్సిఫికేషన్‌కి యూజ్ అవుతది. సో, ఇలా చేసి మీరు పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు తింటారండి. ఎక్కువ చేదుండదు కాబట్టి. సో, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.